మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కేంద్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఓటు, అలాగే వాళ్ళు ఇచ్చిన ఎంపీ సీట్లు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. కానీ వీళ్ళు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి అసహనం, ఒక ఆవేదన ప్రతి మీటింగ్లు. ఇప్పుడు కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తే అధికారులతో ఏదో మీటింగ్ పెట్టారు. అందులో కూడా ఇవే మాటలు, మంత్రులకి క్లాసులు ఇవ్వడం, అధికారులని ఈ రకంగా చేయండి ఆ రకంగా చేయడం అని ఆదేశించారు. ఎందుకు కేంద్రంతో మనం కొట్లాడి విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటికీ నెరవేర్చుకోలేకపోతున్నామని చాలా మందిలో ఉన్న అనుమానం. 14 నుంచి 19 వరకు కూడా మొత్తం నాశనం చేసేసారన్న దాని మీదే రాజకీయాలు తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే కేంద్రం నుంచి ఎంత మ్యాక్సిమం రాబట్టుకోవాలి అది చూడండి, రాబట్టుకోవాలని కూడా చెప్పాను. అంటే ఇప్పుడు కేంద్రంతో పోరాడాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సార్ ఆల్రెడీ 2019కి ముందు ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు, చేసి ఘోరంగా విఫలమయ్యారు. మళ్ళీ బీజేపీతో కలవడానికి ఒక రకంగా తపస్సు చేయాల్సి వచ్చింది. సో బీజేపీ దగ్గర దూరం పెట్టింది. అసలు ఒక రకంగా బీజేపీ బలవంతం పైన చంద్రబాబు నాయుడుతో కలిసింది. ఆరాటపడలే, ఎక్కడ మొదటి నుంచి ఆరాటపడింది టీడీపీయే. చంద్రబాబు నాయుడు ఆరాటపడ్డాడు తప్ప ఎక్కడ బీజేపీ పట్టించుకోలే. మీకు ఒక్కసారి 2019లో విడిపోయాక డి నాట్ బాదర్ బీజేపీ అసలు పట్టించుకోలే. సో ఆరాట పడింది, ఎంబడి పడింది టీడీపీయే. ఎంబడి పడ్డాక బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప ఇది నేను చెప్పడం కదా. జీవీఎల్ నరసింహరావు అంటే వాళ్ళు బహిరంగంగానే అన్నారు కదా, మా ఎంబడి పడ్డారు అని. సో అందువల్ల ఆ క్లారిటీ మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ ప్రయోగం చేశాక విఫలమయ్యారు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రయోగం చేశారు కనుకనే ఎక్స్ట్రా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటారు, పీడీ అని. ఇప్పుడు బీజేపీ పట్ల తమ విధేయత, తమ అనుకూలత తిరుగులేదని చెప్పడానికి ఇప్పుడు తాపత్రయపడాల్సి వస్తుంది. మీకు అందుకే చంద్రబాబు నితీష్ కుమార్ కూడా మోడీని అంత పొగుడుతున్నాడు. మీరు మోడీని పొగడడంలో జేపీ నడ్డా కన్నా కూడా, అమిత్ షా కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెంబర్ 1. మీరు గమనించండి, ఇప్పుడు మోడీని హయ్యెస్ట్గా పొగుడుతున్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. ఎందుకు? అదే ఎక్స్ట్రీమ్. మీకు ఇది నేను చెప్పడం కాదు, మీకు నరేంద్ర మోడీ 2019 ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు, మీరు మిత్రుల్ని మార్చడంలో మీరు చాలా సీనియర్ అని. అండ్ మీరు ఇవాళ తిట్లు తిడతారు, రేపు పొద్దునపై ఒడిలో కూర్చుంటారు, అందులో మీరు సీనియర్. గాలి అయితే ఫిగర్ గోధీమే బయటే అని. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో అందువల్ల ఇది నరేంద్ర మోడీ చెప్పి నేను చెప్పడం కాదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు కనుక ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. దానివల్ల పొలిటికల్ క్రెడిబిలిటీ పోతుంది. మీకు నువ్వు కన్సిస్టెంట్గా ఇన్ ప్రిన్సిపల్ ఒక దానిపైన వ్యతిరేకించడం వేరు, వెళ్ళి పర్సనల్ లెవెల్కి వెళ్ళి మోడీని తిట్టే కార్యక్రమం చేశాడు, మోడీ కుటుంబాన్ని పట్టుకొచ్చాడు. అసలు ఇక మోడీ వల్లనే దేశం నాశనం అయిపోతుంది, మోడీ ఒక అసమర్థుడు అని చెప్పి ఒక ఎక్స్ట్రీమ్కి పోయి మోడీని విమర్శించాడు. ఇప్పుడు అందుకే మరో ఎక్స్ట్రీమ్కి పోయి మోడీ ప్రసన్నత కొరకు, మోడీని ప్రసన్నం చేయడం కొరకు తాపత్రయపడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశానికి ఉన్న నెంబర్స్ కన్నా కూడా పొలిటికల్ క్రెడిబిలిటీ పోయింది. సో చంద్రబాబు నాయుడుకున్న ఆ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల, పొలిటికల్ క్రెడిబిలిటీ పోవడం వల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నించే పొజిషన్లో చంద్రబాబు నాయుడు లేడు. మోడీని శాసించే పొజిషన్లో ఉండాలి, లెక్క ప్రకారం లేడు. అదే సార్ అందరిలో వస్తున్న డౌట్, ఎందుకు ఆ రకంగా లేదంటే ఆ క్రెడిబిలిటీ పోయింది. నీకు మారల్ స్టేచర్ పోయాక, పాలిటిక్స్లో నీకు ఆ మారల్ స్టేచర్ పోయాక నెంబర్స్ ఉన్నంత మాత్రాన్ని లాభం లేదు కదా. సో ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు నిజంగానే ప్రాక్టికల్ పాలిటిక్స్ చూద్దాం సార్. చంద్రబాబు నాయుడుకి ముందున్న ఆప్షన్ ఏంటి? నేను విత్డ్రా చేసుకుంటా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా? ఇప్పటికిప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయితే పడిపోదు. పోనీయండి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం జరుగుతుంటే బీజేపీ భయపడుతుంది. చంద్రబాబు నాయుడు వెళ్ళి కాంగ్రెస్తో కలుస్తాడా? కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పొలిటికల్గా అయినా ప్రయోజనం ఉంటుందా? అది లేదు అవకాశం. ఇప్పుడు ఆయన సపోర్ట్ విత్డ్రా చేసుకుంటామని బెదిరించే అవకాశమే లేదు. బెదిరిస్తే వెళ్ళిపోమని అంటారు. ఇప్పుడు వీళ్ళకున్నాయి 16 మంది. బీజేపీ
మేనోవరబిలిటీ చాలా ఎక్కువ. అవసరమైతే మిగతా పార్టీల ఎంపీలు ఇప్పుడు ఆల్రెడీ 16 మంది ఉన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు మాకు రాష్ట్రానికి ఇది ఇవ్వలేదు, మీరు నేను విత్డ్రా చేసుకుంటాను అల్టిమేటం ఇచ్చాడు అనుకుందాం. పవన్ కళ్యాణ్ కలిసాడు. తర్వాత వైసీపీకి ఉన్న 4 ఎంపీలు రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. అవును, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పక్కా జరిగితే అప్పుడు వెళ్ళి ఒడిలో చేరుదామని జగన్ అన్నాడు. అంటే 16 - 12 కావాలి. ఇక ఈ 12 మంది బీజేపీకి ఉన్న పవర్, మోడీకి ఉన్న పవర్ ఏంటంటే 12 మంది కూడా మిగిలిన చంద్రబాబు నాయుడు ఇప్పటికి. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు పోతలేరా? అలాగా రేపు కనుక చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తే 12 మంది టీడీపీ ఎంపీలు ఎంతమంది మిగులుతారో డౌటే. ఎందుకు? ఇందులో చాలామంది వ్యాపారస్తులు, వేల వందల కోట్లతో లింకులు, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. సో పెట్టుకోగలుగుతాడా? ఒకవేళ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నా మిగతా ఎంపీలు ఎవరు మిగిలరు. తర్వాత చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అక్కడ మమతా బెనర్జీ చూడండి, మీరు న్యూట్రలైజ్ అయిపోయింది. ఒకప్పుడు భీషణ భాషణ ప్రతిజ్ఞలు చేసేది, ఇప్పుడు ఎక్కడ వేది పోరాటం అంతా. ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆమె కామ్ అయిపోయింది. మీరు కామ్ అయిపోయి ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ మీరు గమనించండి, బీజేపీని విమర్శించడం కన్నా కాంగ్రెస్లో ఎక్కువ విమర్శిస్తుంది. సో అందువల్ల ఒక్కొక్క పార్టీని ఎలా మేనేజ్ చేస్తుంది బీజేపీ అని దానికి ఉదాహరణ మమతా బెనర్జీ కంప్లీట్ మేనేజ్. ఇప్పుడు మీరు ఎవరినన్నా కానీ బెంగాల్ రాజకీయాలు తెలిసిన వాళ్ళను, మమతా బెనర్జీ నో లాంగర్ ఫైటింగ్ బీజేపీ. అంతకుముందు మనకు గుర్తుందే ఉంటుంది, రోజు గవర్నర్తో పేచి, అవును సార్, అసలు ఇవన్నీ ఏవి లేవు కదా, అన్నీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఆమె కోరిక ఏంటంటే ఇండియా కూటమికి ప్రెసిడెంట్ అయి బీజేపీకి అనుకూలంగా ఇండియా కూటమిని ఎలా బలహీనపరచాలి. ఇప్పుడు ఇండియా అంటే శల్య సారథ్యం అంటారు చూడండి. మహాభారతంలో శల్యుడు కౌరవ సైన్ వైపులు ఉండి కౌరవుల్ని బలహీనపరుస్తూ పాండవులు బలపరిచారు. ఇప్పుడు సరిగ్గా మమతా బెనర్జీ ఆ రోల్ ప్లే చేయబోతుంది. సో మమతా బెనర్జీ అందుకే ఇండియా కూటమికి నాయకత్వం కావాలంటుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించి దాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ మేలు చేయాలన్న లక్ష్యం. అందుకే మీరు ఆగిపోయింది చూడండి మమతా బెనర్జీ. ఇక్కడ మీరు ఒకప్పుడు ప్రతిరోజు గవర్నర్తో పేచి ఉండేది, ప్రతిరోజు కేంద్రంతో ఫైట్ ఉండేది, మొత్తం ఆగిపోయింది చూడండి. ఎందుకు అయిపోయింది? అభిషేక్ బెనర్జీ పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు అందువల్ల మోడీ, బీజేపీ ఈరోజు స్టేట్ ఆపరేటర్స్ పైన వాళ్ళకున్న గ్రిప్ కానీ, రాజకీయాల పైన వారికి ఉన్న తిరుగులేని శాసించే పరిస్థితి ఉన్న తర్వాత ధైర్యం చేసి చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తాడా? అందుకే ఎక్కడ కేంద్రంతో శాసించే స్థితిలో నెంబర్స్ ఉండి కూడా యాచించే పని చేయాల్సి వస్తుంది. అది కారణం ఏంటంటే పాలిటిక్స్ వల్ల ప్రజలకు నష్టం జరిగేది అక్కడే. న్యాయంగా అయితే ప్రజలకు లాభం జరగాలి, కానీ నెంబర్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఈ పార్టీలు అనుసరించిన రాజకీయాల వల్ల, వారికి ఉన్న రాజకీయాల వల్ల, రాజకీయ బలహీనతల వల్ల పోరాడే సామర్థ్యం, చైతన్యాన్ని కోల్పోయారు. అందువల్ల ఇవాళ పరిస్థితి కేంద్రంతో పోరాడడం అనే ప్రసక్తే లేదు. ఏమైనా ఉంటే కేంద్రంతో కలిసి ఎంతో కొంత తెచ్చుకోవాలి తప్ప పోరాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఇవాళ కాదు, మీకు 2014 నుంచి ఇదే పరిస్థితి కదా. మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్ అవసరాలకు నిలబడు కన్నా తమ రాజకీయ అవసరాలకు నిలబడుతూ వచ్చారు. 2014లో అవసరం కనుక చంద్రబాబు నాయుడు మోడీతో జత కట్టాడు. మోడీ ఇక ఓడిపోతానని అనుమానం వచ్చింది, 2018లో వెళ్ళిపోయాడు. 2019లో మళ్ళీ ఓటమి తర్వాత పొరపాటున కూడా మోడీని ఒక్క మాట అనలేదు. మళ్ళీ 24కు ముందు కలిశారు. ఎక్కడ ఇలా ప్రజలు ఎక్కడ ఉన్నారు? ప్రజల కొరకు నువ్వు బీజేపీతో సంబంధాలు సవాలే లేదు కదా. తమ రాజకీయ ప్రయోజనాల కొరకు సంబంధాలు పెట్టుకున్నారు, విడగొట్టుకున్నారు. అందువల్ల నీకు ఎప్పుడైతే తమ రాజకీయ ప్రయోజనాల కొరకు మాట్లాడారో నీకు ఆ కెపాసిటీ పోతుంది. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు నాకు పదవి కొరకు, నాకు ఇంకో లాభం కొరకు నేను విశ్లేషించాను అనుకోండి, నాలో ఆ పొటెన్షియల్ పోతుంది. కానీ నేను ప్రజల కొరకే మాట్లాడుతాను, నాకు ఏ ప్రలోభాలు లేవనుకోండి, ఎవరు పడతానో నుతికారేయగలుగుతాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెన్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ దేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ తమ రాజకీయ ప్రయోజనాల కొరకే బీజేపీతో వ్యవహారాలు జరుపుతున్నాయి తప్ప ప్రజల ప్రయోజనాల కొరకు వ్యవహారాలు జరపడం ఎప్పుడో మానేశాయి.